నిర్మల్ జిల్లాలో ఏకైక స్టేషన్ బాసర రైల్వే స్టేషన్ కావడంతో బాసర క్షేత్రానికి వచ్చే భక్తులతో పాటుగా వేలాదిగా ప్రయాణికులు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇక గతంలో స్వచ్ఛ రైల్వే స్టేషన్ గా స్వచ్ఛ భారత్ అవార్డు పొందిన బాసర స్టేషన్ ప్రస్తుతం ఇందుకు భిన్నంగా అపరిశుభ్రతకు నిలయంగా మారింది. టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాల్, అలాగే పాత ఎస్ఎం ఆఫీస్, తాగునీటి కుళాయిల వద్ద ప్లాస్టిక్ బాటిళ్లు, ఎంగిలి ఆకులు, ఆహార వ్యర్థాలతో దుర్వాసన వ్యాపిస్తుంది. ఇక సికింద్రాబాద్ కు చెందిన వెంకటేశ్వర ఏజెన్సీ 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఫిబ్రవరి 28వ తేదీన ముగిసిపోవడంతో 5 సిబ్బందితో 5 కమిషన్లతో రోజువారీగా చేయాల్సిన పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్యం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు పారిశుద్ధ్య కాంట్రాక్ట్ పునరుద్ధరణకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో పూర్తిగా దుర్గంధం వ్యాపిస్తుండటంతో యాత్రికులు, ప్రయాణికులు మండిపడుతున్నారు. అపరిశుభ్రతపై బాసర స్టేషన్ మేనేజర్ రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లుగా వెల్లడించారు. బాసర పుణ్యక్షేత్రంలోని ఏకైక రైల్వే స్టేషన్ అయినటువంటి బాసర రైల్వే స్టేషన్ ఉందని మురిసిపోవడమే తప్ప వేరేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి చూస్తే భక్తులకు కూతుల బెడద ఒకటి, అలానే ఇక్కడ ఉన్న పనులలో చూస్తే ఎక్కడి అక్కడ చెత్త చెదరం మరియు బాటలు మరియు క్లీనింగ్ లేకుండా ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 28 రోజున పూర్తి కావడంతో టెండరు ఎక్కడి అక్కడ క్లీనింగ్ కూడా ఆగిపోవడం జరిగింది. టెండర్ని పిలిచి క్లీనింగ్ చేయాలని కోరుతున్నాం. నిర్మల్ జిల్లాలో ఏకైక రైల్వే స్టేషన్ బాసర రైల్వే స్టేషన్. ఇక్కడ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తులతో పాటు IIIT విద్యార్థులు, అలాగే నిర్మల్ జిల్లా ముదూల్, బహింసా తదితర ప్రాంతాల నుండి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా డవిపేట్ తదితర ప్రాంతాల నుండి ప్రయాణికులు, భక్తులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తారు. వెంకటేశ్వర ఏజెన్సీకి సంబంధించిన పారిశుద్ధ్య పనులు గత ఫిబ్రవరి 28వ తేదీ నాడు పారిశుద్ధ్య పనుల టెండర్ పూర్తి కాగా ఇప్పటి వరకు రైల్వే అధికారులు ఎలాంటి నూతన టెండర్లను పిలవక అప్పటి నుండి ఇప్పటి వరకు పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడికే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎక్కడ చూసినా చెత్త చెదారంతో దుర్గంధ వాతావరణం నెలకొంది. బాసర రైల్వే స్టేషన్కు స్వచ్ఛ భారత్ బిరుదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గ వసతి సౌకర్యాలు ప్రస్తుతం కుంటుపడ్డాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్వచ్ఛ భారత్ మాట ఎటో కానీ పారిశుద్ధ్య పనుల లేమితో ఇక్కడి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కావున ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నూతన టెండర్ను శీఘ్రంగా పిలిచి తద్వారా పారిశుద్ధ్య పనులను పునరుద్ధరించాలని యాత్రికులు అలాగే ప్రయాణికులు కోరుతున్నారు. స్టార్ 9 వీడియో జర్నలిస్ట్ ధర్మారావు.